నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక కొందరి బతుకులు మాత్రం దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులలో వెల్లదీస్తూ ఉన్నారు. వాళ్ళు కాపురం ఉంటున్నటువంటి ప్రాంతంలో దోమలు, రకరకాలైనటువంటి రోగాలు, ఇంకా దారుణమైనటువంటి కాలుష్యం మధ్యలో బతుకుతూ ఉన్నారు. అసలు ఆ పరిస్థితి ఎవరన్నా పోయి చూస్తే అరే ఇట్లాంటి ప్లేస్లో బతుకుతున్నారా అనిపిస్తుంది. నేను కూడా కొన్ని ప్రాంతాలు చూసిన. ఆ డంపింగ్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్ల వల్ల నిజంగా ఆ చుట్టుపక్కల బతుకుతున్నటువంటి ఆ ప్రజల జీవితాలు అయితే అగమ్య గోచరమే. అసలు పిల్లను కూడా ఇయ్యరు ఆ ఏరియాకి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇల్లులు కొనరు, అమ్మరు, అమ్ముదామంటే పోవు, లేదా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోదామంటే వదిలేసుకొని పోవాలి. నిజంగా మస్తు దారుణమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎల్లదీస్తూ ఉన్నారు. మరి ఇప్పుడన్నా మరి మున్సిపాలిటీలు మొత్తం అట్లనే ఉన్నాయి. మరి ఆ డంపింగ్ యార్డ్లకు సంబంధించి మరి ఎందుకు మరి చేయాల్సినటువంటి విధానాల్లో చేస్తలేరు, మరి ఎందుకు ఆ కాలుష్యం పైన మాట్లాడతలేరు, పైగా ఎందుకు తగ్గిస్తలేరు, ఎందుకు అరికడతలేరు అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఒక వార్త ఉంది ఇక్కడ, ఈనాడులో వచ్చింది. కొండల్లా వ్యర్థాలు, వాటి మధ్య కాపురాలు. కథం ఈ మున్సిపాలిటీలలో దారుణమిగా. మున్సిపాలిటీలు, పురపాలికల్లో డంపింగ్ యార్డ్ల సమస్య. చాలా చోట్ల బయోమైనింగ్ దిశగా పడిన అడుగులు. నూతన పాలక వర్గాలైన పరిష్కారం చూపాలంటున్న ప్రజలు. కనీసం ఇప్పుడన్నా పరిష్కారం చూపటమని అడుగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డులు ఏమాత్రం సరిపోవడం లేదు. దూర ప్రాంతానికి తరలించాలనే డిమాండ్లు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బయోమైనింగ్ నిర్వహణలోనూ ముందడుగు పడడం లేదు. కొత్తగా ఏర్పాటైన స్టేషన్ గన్పూర్, ములుగు, కేసముద్రం మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి స్థలాల్లోనే చెత్త పోస్తున్నారు. అంతకుముందు ఏర్పాటైన డోర్నకల్, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో డంపింగ్ యార్డులకు స్థలాలు కేటాయింపే జరగలేదు. కొన్ని చోట్ల స్థలాల కేటాయింపు కోసం చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి అంటూ ఇక్కడ ఒక్క వరంగల్కు సంబంధించిందే కాదు, ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. ఆ ఈగలు, దోమలు, ఆ దారుణమైనటువంటి కాలుష్యం, అది ఆ వాసనకైతే అది నిలబడదు. వాళ్ళు ఎట్లా తింటుర్రా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు ఎట్లా తింటుర్రా అనిపిస్తుంది. పైగా ఒకటి గోరటెంకన్న పాట యాదికొస్తుంది. గోరటెంకన్న పాట యాదికొస్తుంది. ఆడ గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది అని ఏదైతే ఉన్నదో ఆ కథ యాదికొస్తుంది. అంత గలీజుకుంటుంది ఆడ స్మెల్. ఇగో చూడండి ఇంకా ఎట్లా అయిపోయినాయంటే, ఇగో ఇది ఓన్లీ వరంగల్ కాదు, నేను మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నా. రాష్ట్రంలో అనేక నగరాలు, పట్టణాలు ఎదుర్కొంటున్న సమస్యలు డంపింగ్ యార్డులు ప్రధానమైనవి. ఇప్పటికే ఉన్న పట్టణాలు విస్తరిస్తున్నాయి. మేజర్ పంచాయతీలు పురపాలికలుగా మారుతున్నాయి. పెరుగుతున్న ఆవాసాలు, జనాభా ఆధారంగా నిత్యం టన్నుల కొద్ది వ్యర్థాలు పోగుపడుతుండటంగా వాటి తరలింపు నిర్వహణ ఇగో మున్సిపాలిటీలకు సవాల్గా మారుతుంది. చాలా చోట్ల చెత్తను తగలబెట్టడం ద్వారా వెలువడుతున్న పొగ, విషవాయువులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న డంపింగ్ యార్డులను దూర ప్రాంతాలకు తరలించాలంటూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతుండగా స్థలాలు లేక కొత్త యార్డుల ఏర్పాటు దిశగా ముందడుగు పడడం లేదు. ప్రత్యామ్నాయంగా బయోమైనింగ్ అని చెప్పారు. మరి ఏమైంది? చెత్తను వనరుగా మార్చేది విధానం అమలుకు గతంలో ఆలోచన చేసినప్పటికీ కార్యాచరణలో రాలేదు. యాక్చువల్గా గతంలో కూడా ఈ పొడి చెత్త, తడి చెత్త అని దాన్ని బయోమైనింగ్ ద్వారా ఖచ్చితంగా మేము దాన్ని మళ్ళీ ఎరువులాగా ఉపయోగించే ప్రయత్నం చేస్తామని ఏదేదో చెప్పిర్రు. కానీ అవి కూడా ముందర పడతలేవట. చూడండి, ఇలా రానున్న పాలక వర్గాలైన కనీసం ఈ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, మిగతా చెత్త నుంచి ఎరువులు, ఉప ఉత్పత్తుల తయారీలపై దృష్టి సారిస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారని చెప్పేసి ఒక పరిస్థితి ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆవాసాలు విస్తరించడంతో అక్కడి నుంచి వాటిని తరలించాలని స్థానికులు ఏలుగా వేడుకుంటున్నారు. వ్యర్థాలు కుల్లడం వల్ల వెలువడే విషవాయువులు, కాల్చడం వల్ల వచ్చే పొగతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి గనక ఆ ప్రాంతం పోయి ఒకే ఒక్క గంట ఉండి వస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏంది, ఆ బాధ ఏంది. వాళ్ళు అసలు నాకైతే అనిపించింది, మీ ముక్కులు పనిచేస్తలేవా అని అడిగిన. నేను పోయినప్పుడు మీ ముక్కులు పనిచేస్తలేవా, లేకపోతే మీరు ఎందుకోసానికి వదిలేసిండ్రు, ఈ ఈగలేంది, ఈ దోమలు ఏంటంటే ఏం చేయమంటారు సార్, ఎట్లా బతుకుమంటారు సార్, మాకు ఇది తప్ప ఇంకో జాగలేదు సార్, ఇడ తెచ్చిపెట్టినాక మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలు, ఆ కాలనీలను చూస్తే నిజంగా బాధేస్తుంది. నిజంగా అట్లాంటి పరిస్థితులలో బతుకుతున్నారా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇగో అవన్నీ ఆ స్మెల్ వల్ల ప్లస్ కాలుష్యం వల్ల ఇగో కథం రోగాల పాలు. యార్డుల్లోని చెత్తను తొలగించే క్రమంలో బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆ ప్రక్రియ ఒక్కడుగు ముందుకు 2 అడుగులు వెనక్కన్న చందంగా సాగుతుందని విమర్శల నేపథ్యంలో ప్రజలు చెత్త మధ్యనే దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇగో యార్డులు కూడా కుంచుకుపోయినాయి. డంపింగ్ యార్డ్ నిర్వహణ కనీసం 10 నుంచి 30 ఎకరాల స్థలం అవసరం. కొత్త మున్సిపాలిటీల పరిధిలో ఇంత పెద్ద విస్తీర్ణంలో స్థలాల లభ్యత, కేటాయింపు కష్టసాధ్యమైంది. మరోవైపు ఇదివరకే ఉన్న డంపింగ్ యార్డుల ఆక్రమణలతో కుంచుకుపోయాయి. చెత్త గుట్టలతో పేరుకుపోయి కనిపిస్తున్నాయి. సేకరించిన చెత్తను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ, ఈ తరలించడంలో కూడా ఇబ్బందులు అంటూ ఇగో నల్గొండ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్లోని చెత్తను తగలబెట్టడంతో నల్గొండ నకరేకల్ జాతీయ రహదారిని కమ్మేసిన పొగ. ఈ పొగ చూడండి, డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్నటువంటి ఈ పొగ ఈ రోడ్డు మీద ఇంత కాలుష్యంలో బతకాలి నానే. చూడురి,
నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అయ్యే సుమారు 110 ఇదంతా ఎక్కడిది కొంతమంది అడుగుతారు, అన్న ఇదంతా ఎక్కడిది, ఈ చెత్త అంతా ఎక్కడిది, ఈ చెత్త అంతా ప్రజలదే కదా, మరి జనమే కదా, జనం పెరుగుతారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది, పాపులేషన్ పెరిగినప్పుడు చెత్త రాదా అని అడిగేటోళ్ళకి ఒక ప్రశ్న. అంటే దాన్ని ఏం సరి చేసుకోరాదా? మీరే కదా చెప్పింది బయో మైనింగ్ అని చెప్పారు కదా, మరి దానికి సంబంధించింది ఏమైంది? ఇంకా అదొకటే కాదు, ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది అనుకున్నప్పుడు దాని అవసరాలకు తగ్గట్టుగా మనం రోడ్లు విస్తరించుకుంటలేమా, దానికి తగ్గట్టుగా నీళ్ళ కనెక్షన్ తీసుకుంటలేమా, దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు కట్టుకుంటలేమా, దానికి తగ్గట్టుగా అన్ని ప్రయత్నాలు చేసుకుంటలేమా? అట్లనే ఇది కూడా అదే పని చేయాలి కదా, ఇది చాలా ముఖ్యం కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది అవుతుంది కదా, ఇది ప్రజా సమస్య కాదా? ప్రభుత్వాలు చూడాలి, ఒకసారి ఆలోచన చేయాలి ఇట్లాంటివి. మరి మున్సిపాలిటీలు మరి ఏం చేస్తాం ఇప్పుడు, కొత్తగా మరి ఎలగబెడతారా, మరి ఏం చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు ఇగో నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అయ్యే సుమారు 110 టన్నుల చెత్తను సేకరించి నల్గొండ నకరేకల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అయితే దాదాపు 10 ఏళ్లకు పైగా పేరుకుపోయిన వ్యర్థాల నుంచి తరచూ మంటలు చెలరేగడం, దట్టమైన పొగ రోడ్డును గమ్మేస్తే వాహనదారులు ప్రమాదాల బారిన పడడం సర్వసాధారణమైంది. సమీపంలోని చంద్రపల్లి, కేశరాజపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బయోమైనింగ్ ప్లాంట్ నెలకొల్పినప్పటికీ ఇంకా ప్రారంభించకపోవడంతో సమస్య యథాతథంగా ఉంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు 24 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. డంపింగ్ యార్డులో చెత్తను తరచూ కాలుస్తుండడంతో పొగతో సమీపంలోని ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. దాన్ని మరో చోటుకు తరలించాలంటూ 5 ఏళ్ల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 16 పురపాలికల్లోనూ సమస్య ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూడండి. ఇగో కరీంనగర్లో డంపింగ్ యార్డు, ఇగో చెత్త కుండల కరీంనగర్లోని డంపింగ్ యార్డు, దాని సమీపంలోని నివాస గృహాలు, ఇల్లులు కనిపిస్తున్నాయా? మరి ఇట్లా ఇక్కడ చూడండి డంపింగ్ యార్డ్. ఇక కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ సమస్య 15 ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడానికి లేదు. నగరంలో రోజువారీగా సేకరించే 150 టన్నుల చెత్తను మానేరు నది తీరాన గుట్టలుగా పోస్తున్నారు. సమీపంలో నివాస గృహాలు విస్తరించాయి. వారితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. బయో మైనింగ్ కోసం యంత్రాలు తెచ్చినప్పటికీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. చెత్తను దూర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా స్థల సేకరణ జరపాలనే డిమాండ్ను పట్టించుకునే వారు కరువయ్యారంటూ మన ఆరోగ్యం మనం ఖరాబ్ చేసుకోవడం, మన పానం కథం పట్టించుకోవడం కంటే నిజంగా ప్రభుత్వాలు కనీస సదుపాయాలు అంటారు, వీటిని మౌలిక వసతులు అంటారు, వసతులతో పాటు ఇట్లాంటి మంచి ప్రకృతిని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. సో ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డుకు నియర్ బై నివసిస్తున్నటువంటి వాళ్ళ జీవితం అయితే నరకం అంటే నరకంగా ఉంది. సో ఫస్ట్ వాళ్ళకి విముక్తి కలిగించే ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులంతా కూడా